వెల్, ప్రీవియస్ వీడియోకి ఎక్స్టెన్షన్గా ఈ వీడియోలో నేను మన జనవరిలో జరిగిన మెయిన్స్ ఎగ్జామ్లో ఈ పర్టికులర్ టాపిక్లో లైక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ టాపిక్స్లో అడిగిన క్వశ్చన్స్ అవి ఏ విధంగా అడిగాడు, ఎలా మనం ఏ లెవెల్లో అడిగాడని ఒకసారి చూసుకొని సాల్వ్ చేద్దాం. ఇది మళ్ళీ మనకి నీట్కి ఉపయోగపడవచ్చు, లేదా నెక్స్ట్ ఏప్రిల్లో జరిగే మెయిన్స్లో ఉపయోగపడవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ సెషన్లో జరిగింది, 22 జనవరి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్. 2 క్వశ్చన్లు కూడా జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ ద 2 స్టేట్మెంట్స్. ఇన్ ఎ వెర్నియర్ క్యాలిపర్స్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటున్నాడు. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2లో ఈ స్టేట్మెంట్ 1 గురించి మనం చూసాం. ఇప్పుడు ఇన్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ 1 మెయిన్ స్కేల్ డివిజన్. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా మనం చూడాలంటే ఫస్ట్ అసలు ప్రిన్సిపల్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ చూద్దాం ఒకసారి. ప్రిన్సిపల్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ మనకి ఏం చెప్తుంది? n VSDs ఈక్వల్ టు n-1 MSDs. అంటే ఒకవేళ నువ్వు 10 VSDs తీసుకున్నట్లయితే 10-1 దట్ ఈస్ 9 MSDతో ఈక్వల్ అవుతుంది. అలా ఎక్కువ VSDs తక్కువ MSDస్తో మనం ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి VSD అనేది MSD కన్నా చిన్నది అవుద్ది. జనరల్గా మనం ప్రాసెస్ చేస్తే 1 VSD ఈజ్ ఈక్వల్ టు ఈ n అటు తీసుకెళ్తే మనకి n-1/n MSD. సో ఇది ఎలా ఉంది? లెస్సర్ నెంబర్ బై బిగ్గర్ నెంబర్ ఉంది. అంటే ఇక్కడ వచ్చేది ఎలా ఉంటుందంటే MSD కన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్న నెంబర్ వస్తుంది. దట్ మీన్స్ 1 VSD అనేది ఎప్పుడూ కూడా లెస్ దాన్ 1 MSD ఉంటుంది. అంటే MSDలో తక్కువ పర్సెంట్ ఉన్నది ఒక VSDకి ఈక్వల్ అవుతుంది అని, నియర్లీ 90% ఉంటుంది. సో ఇలా VSD అనేది MSD కన్నా తక్కువ అనే విషయం మనకు ప్రిన్సిపల్ నుంచి తెలుస్తుంది డైరెక్ట్గా. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద వెర్నియర్ కాన్స్టెంట్ ఈజ్ గివెన్ బై 1 మెయిన్ స్కేల్ డివిజన్ మల్టిప్లైడ్ బై ద నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. వెర్నియర్ కాన్స్టెంట్ అంటే లీస్ట్ కౌంట్. సో లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు 1 MSD బై నెంబర్ ఆఫ్ VSDs. క్వశ్చన్లో వాడు మల్టిప్లై అవుతుందని రాశాడు, నెంబర్ ఆఫ్ VSD మల్టిప్లై అవుతుందని రాశాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అనమాట. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ 1. ఓకే, అది ప్రిన్సిపల్ నుంచి మనకి ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అని. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక ఈ సెక్షన్లో వచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, if B is magnetic field and mu naught is permeability of free space, then dimensions of B by mu naught is అని అంటున్నాడు. సో ఇలాంటి డైమెన్షనల్ ఫార్ములాస్ అడిగినప్పుడు ఎప్పుడైనా మనకి Bకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, కానీ వెరీ మినిమలిస్టిక్ ఫార్ములాస్ ఏమున్నాయి వాటి నుంచి మనం పట్టుకోవచ్చు. దాని నుంచి మనం ఈజీగా డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవచ్చు. మీకు డైరెక్ట్గా తెలిస్తే Bకి mu నాట్కి వేసేయచ్చు, కానీ నేను ఎప్పుడు ఎక్స్ట్రాక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా కాబట్టి వన్స్ స్ట్రక్ అయినప్పుడు ఎక్స్ట్రాక్షన్ చెప్తున్నాను కాబట్టి ఇది మనకి ఎక్స్ట్రాక్షన్ ఏ విధంగా తీసుకోవచ్చు? B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ NI. N అంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ యూనిట్ లెంత్. సాలినాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించిన ఫార్ములా ఇది. సో ఇక్కడికి B బై మ్యూ నాట్. సో మ్యూ మీడియం అయితే మ్యూ నాట్ మీడియం అయితే మ్యూ నాట్. B బై మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ I. సో మీకు N అంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ యూనిట్ లెంత్ కాబట్టి దీని డైమెన్షనల్ ఫార్ములా L ఇన్వర్స్ అవుతుంది. ఐకి డైమెన్షనల్ ఫార్ములా A అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ L ఇన్వర్స్ A. సో L ఇన్వర్స్ A ఇక్కడ సెకండ్లో ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ 1. ఈ ఫస్ట్ సెషన్ కొంచెం ఈజీగా అడిగినట్టుగా ఉంది, కానీ నెక్స్ట్ లెవెల్స్ నుంచి కొంచెం టఫ్ చేశారు. మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ టైప్స్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే లాస్ట్ 2 క్వశ్చన్స్లో స్టేట్మెంట్స్ మిస్ అయినాయి కాబట్టి ఈసారి నీట్లో స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రిన్సిపల్ మీద థియరిటికల్గా అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది సెకండ్ సెషన్లో ఆఫ్టర్నూన్లో అడిగింది. ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వైర్ ఈజ్. ఇది నార్మల్ క్వశ్చన్, నీట్లో కూడా చాలాసార్లు అడుగుతున్నాయి ఈ టైప్లో. సో ఇది 2 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, దీనిలో మనకి మాస్లో అబ్సల్యూట్ వాల్యూ అండ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇవ్వడం జరిగింది. రేడియస్ ఆఫ్ వైర్లో కూడా అబ్సల్యూట్ వాల్యూ అండ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇవ్వడం జరిగింది. లెంత్ ఆఫ్ ద వైర్ కూడా
అబ్సల్యూట్ వాల్యూ అండ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇవ్వడం జరిగింది. మనం కనుక్కోమంటుంది ఏంటంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ డెన్సిటీ. సో ఇక్కడ డెన్సిటీ మనకు తెలుసు కదా ఫార్ములా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అయితే ఇక్కడ రేడియస్ అండ్ లెంత్ ఆఫ్ ద వైర్ అంటున్నారు కాబట్టి ఇది మినియేచర్లో మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి మాస్ బై పై ఆర్ స్క్వేర్ ఎల్ఆర్హెచ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది ఫార్ములా. ఇక్కడ దీని నుంచి మనకి రిలేటివ్ ఎర్రర్ ఆర్ పర్సంటేజ్ ఎర్రర్ మనకు కనుక్కోవాలంటే డెల్టా డి బై డి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం బై ఎం ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిలేటివ్ ఎర్రర్స్ ఆర్ పర్సంటేజ్ ఎర్రర్స్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు ఉన్న సబ్స్టిట్యూట్ చేద్దాము. డెల్టా ఎం అంటే చూసారు కదా ఇక్కడ మాస్ ఆఫ్ ద వైర్లో డెల్టా ఎం వచ్చేసి 0.003. సో 0.003 బై మాస్ వచ్చేసి 0.6, అబ్సల్యూట్ వాల్యూ వచ్చేసి 0.60 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ రేడియస్లో అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చేసి 0.01. సో 0.01 డివైడెడ్ బై ఆర్ 0.5 ఇంటూ 100 ప్లస్ లెంత్లో వచ్చేసి ఎర్రర్ 0.05 డివైడెడ్ బై 10 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100 మల్టిప్లై చేస్తే 0.3 అవుతుంది. 0.3 బై 0.6 అంటే మనకి 1/2 వస్తుంది. ప్లస్ ఇక్కడ 100 మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 1/0.5 అంటే 0.5ని మనం 1/2గా రాసుకోవచ్చు. ఇది రెసిప్రోకేట్ అయి పైకి వెళ్తే 2 ఇంటూ 2 4 అవుతుంది. ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 100 మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. 5/10 అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అండ్ హాఫ్ 1 ప్లస్ 4 5. సో నీకు వచ్చే ఎర్రర్ ఏంటంటే అంటే పర్సంటేజ్ ఎర్రర్ వచ్చేసి 5. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ సెషన్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద కెపాసిటెన్స్ ఇన్ ఎఫ్ వేర్ M, L, T and C stands for unit of mass, length, time and charge. Actually unit of mass కాదు, dimension of mass, length, time and charge అని ఇవ్వాల్సింది. క్వశ్చన్లో చిన్న తప్పు ఉంది. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ మార్ఫింగ్ చేస్తున్నారు, అంటే రిప్రజెంటేషన్ మార్ఫింగ్ చేస్తున్నారు. జనరల్గా కెపాసిటెన్స్ మనం Cతో రిప్రజెంట్ చేస్తాం, కానీ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ F అంటున్నాడు. అలాగే మాస్, లెంత్, టైంకి బాగానే ఉంది, కానీ C స్టాండ్స్ ఫర్ ఛార్జ్ అంటున్నాడు. జనరల్గా మనం ఫండమెంటల్ క్వాంటిటీస్లో కరెంట్కి తీసుకుంటాము, కానీ ఇక్కడ ఛార్జ్కి తీసుకొని మనం చేయాలి. అంటే ఇక్కడ ఐడెంటిటీ మార్ఫింగ్ చేస్తున్నాడు. దానిలో మనం డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ దట్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి. సో జనరల్గా మనకు కెపాసిటెన్స్ తెలుసు కదా, C ఈజ్ ఈక్వల్ టు Q బై V. కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు Q బై V అని మనకు తెలుసు కదా. Q ఈజ్ ఈక్వల్ టు CV మెయిన్ ఫార్ములా ఇది కెపాసిటెన్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు. ఎందుకు ఇది తీసుకున్నాం? ఇక్కడ రిలేటెడ్ విత్ ఛార్జ్ అండ్ లెంత్, మాస్, టైం లైక్ ఫోర్సెస్ కావచ్చు, పొటెన్షియల్స్ వాటితో రిలేట్ అయి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి Q బై V తీసుకున్నాం. సో దీన్ని Q ఈజ్ ఈక్వల్ టు, అంటే దీన్ని ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ F అని తీసుకోమంటున్నాడు కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు Q అంటే C, అంటే ఇక్కడ ఆల్రెడీ ఛార్జ్కి C అనుకోమంటున్నాడు కాబట్టి C తీసుకుందాం. ఓకే, ఒక డైమెన్షనల్ ఫార్ములా రిప్రజెంటేషన్ వచ్చేసింది Qకి. కానీ V కావాలి కదా మనకి. V అంటే మనకు తెలుసు W/Q అని, వర్క్ డన్ ఆన్ యూనిట్ ఛార్జ్. సో ఈ Q పైకి వెళ్తుంది, సో Cకి స్క్వేర్ ఉంటుంది. వర్క్ డన్కి ఆల్రెడీ మనకు తెలుసు కదా, mL² T-2 అనే డైమెన్షనల్ ఫార్ములా మనకి తెలుసు. జస్ట్ రెసిప్రోకేట్ చేస్తే మనకి ఇది m⁻⁻1 L⁻⁻2 T⁻2 C⁻2. సో ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కెపాసిటెన్స్ విత్ ద గివెన్ డైమెన్షనల్ నోటేషన్స్. సో ఇందులో ఏది మనకి ఫిక్స్ అవుతుంది? C² వచ్చింది కాబట్టి ఈ రెండిట్లో C² m⁻⁻1. సో ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్. ఇది 23rd Jan మార్నింగ్ అడిగిన, అంటే సెషన్ 1లో అడిగిన క్వశ్చన్స్. ఇవి రెండే అడిగారు. యాక్చువల్గా మూడో క్వశ్చన్ ఒకటి రిలేటెడ్గా అడిగాడు కాబట్టి నేను 3 అని పెట్టుకున్నాను. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది
ద పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ గివెన్ బై ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు a sin t plus b cos square t plus ct square plus d, where t is the time, the dimension of a, b, c by d is. హోమోజెనిటీ నుంచి బేస్ చేసుకుని అడిగాడు క్వశ్చన్. సో హోమోజెనిటీలో మనం కంపేర్ చేస్తాం కదా, ప్రతి టర్మ్కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అప్లై అవుతుంది అనేసి. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అంటే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మిగిలిన వాటికి కూడా అదే అప్లై అవుతుంది. అంటే ఏ సైన్ టీ కూడా డిస్ప్లేస్మెంట్ ఆ డిస్టెన్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏదైతుందో అదే అప్లై అవుతుంది. అయితే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి సో దానికి ఎటువంటి డైమెన్షన్ ఉండదు. అంటే ఏకి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే లెంత్ అవుతుంది. ఏకి సంబంధించి డైమెన్షనల్ ఫార్ములా ఎల్. అలాగే బీ కాస్ స్క్వేర్ టీ, ఇక్కడ కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ టోటల్ డైమెన్షనల్ ఫార్ములా దీనికి ఏమి ఉండదు కాబట్టి బీకే అపెండ్ అవుతుంది. సో బీకి కూడా డైమెన్షనల్ ఫార్ములా ఎల్ అవుతుంది. ఇక సిటీ స్క్వేర్ ఇచ్చినప్పుడు సిటీ స్క్వేర్లో ఇది టైంకి సంబంధించింది కాబట్టి దీనికి లెంత్ అపెండ్ చేస్తే సి వచ్చేటప్పటికి మనకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేటప్పటికి ఎల్ టీ పవర్ -2 అవుతుంది. అలా అయినప్పుడు మాత్రమే టైమ్ స్క్వేర్ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ ఆ టోటల్ టర్మ్కి లెంత్ అపెండ్ అవుతుంది. టోటల్కి లెంత్ ఎల్ కాబట్టి సికి ఎల్టీ పవర్ -2. ఇక డీకి వచ్చేటప్పటికి సేమ్ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి డీకి కూడా డిస్ప్లేస్మెంట్ ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో అదే అపెండ్ అవుతుంది. సో ఏబిసిడికి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములాస్ వచ్చినాయి కాబట్టి వాడు అడిగినది ఏబిసి బై డి అడుగుతున్నారు. సో ఏబిసి బై డిలో డీకి బీకి ఒక డైమెన్షనల్ ఫార్ములా ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏకి సికి ఏదైనా మనం తీసుకోవచ్చు. ఏకి ఎల్, సికి ఎల్ టీ పవర్ -2 కాబట్టి ఎల్ స్క్వేర్ టీ -2 అనేది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ దిస్ ఏబిసి బై డి. అది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్లో ఉంది. దీనిలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ట్రూలీ క్వశ్చన్ మొత్తం కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ లేదా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సంబంధించింది కాదు. జస్ట్ ఇందులో ఒక స్టేట్మెంట్ మాత్రమే డైమెన్షనల్ అనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్. అదేంటి స్టేట్మెంట్? ద టార్షనల్ కాన్స్టెంట్ ఇన్ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ హ్యాస్ డైమెన్షన్స్ ml² t -2 అని అడుగుతున్నాడు. అది ట్రూవా కాదా మనం చెక్ చేయాలి. టార్షనల్ కాన్స్టెంట్ మనకి ఫార్ములా ఉంది, c = nbIa/θ. థీటా అంటే యాంగిల్, ఎంత యాంగిల్ అది ట్విస్ట్ అవ్వడానికి అవకాశం ఉందో చెప్పే థీటా అదే. సో ఇది ఫార్ములా. టార్షనల్ కాన్స్టెంట్కి c = nbIa/θ. థీటాకి ఎటువంటి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. సో ఉన్నది nbIa. సో nbIaలో నేను nకి అలాగే ఉంచుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్, అది జస్ట్ నెంబర్, ఇట్స్ నెంబర్. సో బి వచ్చేటప్పటికి మనకి f/IL అని తీసుకుంటున్నాను నాకు ఈజీనెస్ రావడం కోసం, ఇంటూ I/A. ఐ క్యాన్సిల్. సో ఎల్ ఇది అంటే లెంత్, ఇదేమో ఏరియా కాబట్టి దానికి L² డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది, దీనికి L డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. క్యాన్సిల్ చేస్తే మిగిలేది ఎల్, f/L. ఓకే, f/L కాబట్టి దీని డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎఫ్కి వచ్చేసి ml/t -2 ఇంటూ ఎల్కి వచ్చేసి ఎల్. సో టోటల్గా ml² t -2 అనేది ఈ టార్షనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. సో ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ. అయితే మిగిలిన వాటికి కూడా మనం చూసుకోవచ్చు. ఇదే సేమ్ నేను ఎలక్ట్రోమాగ్నెటిజం వచ్చినప్పుడు కూడా సేమ్ క్వశ్చన్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూద్దాం, ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేయమని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇక్కడ ఏ ట్రూ కాబట్టి ఏ దేనిలో ట్రూలో ఉంది, 1, 2, 4లో ట్రూ ఉంది. వీటిలో బి ఆల్రెడీ, ఈ రెండింటిలో బి ఉంది. సో మనం డీని కానీ ఈని కానీ డిసైడ్ చేసుకుంటే ఏది అనేది తెలిసిపోతుంది. సో నేను డి తీసుకుంటున్నాను. ఫస్ట్ డి తీసుకున్నట్లయితే ఎంసీజీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అన్ యామ్మీటర్ బై ఇంట్రడ్యూసింగ్ ఏ షంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ లార్జ్ వాల్యూ అంటున్నాడు. యాక్చువల్గా షంట్ రెసిస్టెన్స్ స్మాల్ వాల్యూ ఇస్తాము ఎప్పుడైతే దాన్ని యామ్మీటర్గా వాడాలనుకుంటే. సో ఇది ఫాల్స్, డి అనేది ఫాల్స్ అనమాట. కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ ఎంసీజీ డిపెండ్స్ ఇన్వర్స్లీ ఆన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్. ఒక్కసారి చూడండి ఫార్ములాలో సి = nbIa/θ అని ఉంది, అంటే సి ప్రపోర్షనల్ టు n ఉంది. మీరు నెంబర్ ఆఫ్ కాయిల్స్ పెంచితే సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఇది ఫాల్స్. సో ఆన్సర్ వచ్చి ఏమై ఉండాలి ఇప్పుడు ఈ మూడిట్లో? ఏది సెకండ్ కాదు, ఫోర్త్ కాదు, ఓన్లీ ఫస్ట్ వన్ అనమాట. ఇక ఈ సెక్షన్లో అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ φ = α/σ + β/λ, వేర్ λ అండ్ సిగ్మా ఆర్ లీనియర్ అండ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీస్ రెస్పెక్టివ్లీ. దెన్ α/β రిప్రజెంట్స్. ఇది హోమోజెనిటీ నుంచి అడిగాడు. ఇక్కడ హోమోజెనిటీలో మనకి ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ ఫ్లక్స్కి ఏదైతే
డైమెన్షనల్ ఫార్ములా ఉంటుందో అదే ఈ రెండిటికి అప్లై అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఫ్లక్స్ కోసం ప్రత్యేకంగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి అడుగుతుంది ఆల్ఫా బై బీటా, అంటే ఈ క్వాంటిటీ రిలేటెడ్గా ఉన్న ఆల్ఫాకి ఈ క్వాంటిటీ రిలేటెడ్గా ఉన్న బీటాకి మనం ఆల్ఫా బై బీటా కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీనికి ఫ్లక్స్ డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి దీనికి ఫ్లక్స్ డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి దిస్ బై దిస్ వేసామనుకోండి, సేమ్ ఫ్లక్స్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, డైమెన్షనల్ ఫార్ములా నీళ్ళు వస్తుంది అక్కడ. బట్ మనకు కనుక్కోమంటే ఆల్ఫా బై బీటా కాబట్టి ఒకసారి చూద్దాము. ఈ లాంబ్డా అంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎల్. ఓకే, అలాగే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ, ఈ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫస్ట్ టర్మ్ బై సెకండ్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా సిగ్మా బై బీటా లాంబ్డా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది, నీళ్ళు వస్తుంది, m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0. అయితే మనకు కావాల్సిన ఆల్ఫా బీటా, దానికన్నా ముందు ఈ రెండు సెట్ చేద్దాం. ఆల్ఫా బై బీటా ఇంటూ సిగ్మాను మనం క్యూ బై ఏగా రాసుకోవచ్చు, లాంబ్డాని క్యూ బై ఎల్గా రాసుకోవచ్చు, క్యూ క్యాన్సిల్. సో ఏరియా అండ్ లెంత్, ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా ఎల్ స్క్వేర్, దీనికి ఎల్ ఉంది, ఎల్ క్యాన్సిల్ అయితే మనకి 1/l మిగులుతుంది యువతల పక్క. సో m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 ఉన్నట్లయితే ఇది తీసుకెళ్ళి మనం డైమెన్షనల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా బై బీటా ఈజ్ రిప్రజెంటింగ్ విత్ డైమెన్షనల్ ఫార్ములా యాజ్ ఎల్. ఎల్ అంటే ఏంటి, ఏ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ క్వాంటిటీ అని ఇచ్చిన వాటిలో మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్. ఇది 23rd జాన్ ఆఫ్టర్నూన్ సెషన్లో సెషన్ 2లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ కూడా 2 క్వశ్చన్లు అడగటం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్. ద ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ గివెన్ యాజ్ E of t ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ 3 e పవర్ మైనస్ బీటా t, where t is the time and beta is 0.3 per second. The error in the measurement of alpha and t are 1.2% and 1.6% respectively. At t is equal to 5 seconds, maximum percentage error in the energy is అంటున్నారు. సో ఈ క్వశ్చన్ చాలామంది టఫ్ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇది మెయిన్స్లో వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్లో వచ్చే క్వశ్చన్. జనరల్గా మనం ఏదైనా రిలేటివ్ ఎర్రర్స్ కావచ్చు, అబ్సల్యూట్ ఎర్రర్స్ కావచ్చు, వాటిలో వర్క్ చేస్తున్నప్పుడు ఏదన్నా క్వాంటిటీ లైక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ ప్లస్ బి ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి క్వాంటిటీ. ఇప్పుడు మనకి దీనిలో అంటే ఈ రెండు క్వాంటిటీస్ మధ్య అడిషన్ ఉంది కాబట్టి వీటి అబ్సల్యూట్ ఎర్రర్స్ని మనం యాడ్ చేస్తాం మ్యాక్సిమం ఎర్రర్ రావడం కోసం. ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే రిలేటివ్ ఎర్రర్స్ని యాడ్ చేస్తాం లేదా పర్సంటేజ్ ఎర్రర్స్ని యాడ్ చేస్తాం. కానీ ఏదన్నా ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఫార్ములా మీద దీని మీద వర్కౌట్ చేశారు. అక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. సో అలాంటి మెథడ్ మనం ఇక్కడ కూడా చేయొచ్చు. ఇలా ఇక్కడ కూడా చేయాలనేది ఆ ఎగ్జామినర్ యొక్క థాట్. సో ఎలా చేయాలి పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చూద్దాము. ఇది మెయిన్స్ అండ్ ఎంపీసీ వాళ్ళకైతే చెల్లుతుంది, కానీ ఈ సొల్యూషను నీట్ వాళ్ళకి అంతగా అడగడానికి అవకాశం ఉంది, అడగరు మోస్ట్లీ. ఎందుకంటే ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్తో ఉంది కాబట్టి వాళ్ళకి పార్షియల్ డిఫరెన్షియేషన్ మ్యాథ్స్ అనేది లేదు కాబట్టి మోస్ట్లీ అడగరు. కాకపోతే తెలుసుకోండి ఒకసారి. సో ఇక్కడ ఈ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూబ్ ఈ పవర్ మైనస్ బీటా టీ. ఓకే, ఇది చిన్న క్వశ్చన్ మనకి. సో దీనిలో మనం ఎర్రర్స్ ఎన్ని చూడాలంటే మోస్ట్లీ అవి రిలేటివ్ ఎర్రర్స్, పర్సంటేజ్ ఎర్రర్స్ తీసుకోవాలి, ఎందుకంటే క్వాంటిటీస్ మధ్య మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి. అయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రెండు వైపులా లాగరిథం అప్లై చేసామంటే లాగ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ లాగ్ ఆఫ్ 2 క్వాంటిటీస్ మల్టిప్లికేషన్ కనుక ఉండే మాట అయితే లాగ్ ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ లాగరిథం ఆఫ్ ఈ పవర్ మైనస్ బీటా టీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 3 లాగ్ ఆల్ఫా మైనస్ బీటా టీ లాగ్ ఈ అంటే 1 అవుతుంది. సో ఇంతవరకు ఆగిపోతుంది, ఇది లాగ్ ఈ. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ ఆర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే లాగ్ ఈకి పార్షియల్ డిఫరెన్షియేషన్ 1/e అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ లైక్ డో ఈ ఆర్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 ఆల్ఫా అండ్ డెల్టా ఆల్ఫా ఆర్ డో ఆల్ఫా మైనస్ బీటా. టీకి డైరెక్ట్గా మనం డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకుంటే డెల్టా టీ అవుతుంది. సో ఇక్కడ మనకి డెల్టా ఈ ఆర్ డో ఈ, డెల్టా ఆల్ఫా ఆర్ డో ఆల్ఫా ఆర్ డెల్టా టీ ఆర్ డో టీ అనేది మనకు ఉంది కాబట్టి
వీటి ఇక్కడైతే మనకి వాటి రిలేటివ్ క్వాంటిటీస్ అర్థమవుతున్నాయి, రిలేటివ్ ఎర్రర్స్ అర్థమవుతున్నాయి, కానీ ఇక్కడ లేదు. కాబట్టి నేను దీన్ని సింప్లిఫై చేసి ∂E/E ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ∂α/α మైనస్ బీటా. నేను టీ మల్టిప్లై చేసి టీ డివైడ్ చేస్తా, అంటే టీ ఇంటూ ∂T/T. అన్ని వైపులా మల్టిప్లై మనం ఆ విధంగా మనం సింప్లిఫై చేస్తే మనకి అన్ని దగ్గర కూడా రిలేటివ్ ఎర్రర్స్ వస్తున్నాయి. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే పర్సంటేజ్ ఎర్రర్స్ ఇచ్చారు. సో అవి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే అన్ని వైపులా మనం మల్టిప్లై విత్ 100 కనుక చేసినట్టయితే ∂E/E ఆర్ ΔE/E ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ∂α/α ఇంటూ 100 మైనస్ బీటా టీ ఇంటూ ∂T/T ఇంటూ 100. సో ఇది మనకి ప్రాసెస్ చేయంగా వచ్చిన ఫార్ములా. ఇప్పుడు మనం కనుక్కోమంటుంది ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటో చూద్దాం. సో బీటాకు వాల్యూ ఇచ్చారు 0.3, ఆల్ఫాలోను టీలోనూ పర్సంటేజ్ ఎర్రర్స్ ఇచ్చారు. అయితే టీ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్ దగ్గర అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 ఇంటూ ఆల్ఫా దగ్గర ఇచ్చిన పర్సంటేజ్ ఎంత 1.2%. సో 1.2% అంటే ఈ మొత్తానికి కలిపి 1.2 ఇచ్చారు, మైనస్ బీటా అంటే 0.3 ఇచ్చారు, టీ వచ్చేసి 5 ఇచ్చారు, ఈ మొత్తానికి 1.6% ఇచ్చారు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 3 అంటే 3.6 మైనస్, సారీ మనం మైనస్ తీసుకోకూడదు, మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ తీసుకోవాలి కాబట్టి ప్రతి దగ్గర మనం ప్లస్ ఏ తీసుకుందాం. ఇక్కడ 2.4 విచ్ గివ్స్ 6%. సో percentage error in energy is 6%. So the answer is third one. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ వన్. ఇది పర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ మూమెంట్, టార్షనల్ కాన్స్టెంట్కి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం మ్యాచ్ చేయాలి. అయితే ఇక్కడ ఇప్పుడే మనం పై క్వశ్చన్స్లో చూసాం టార్షనల్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ml²T-2 తీసుకున్నాం కాబట్టి ml²T-2 అంటే డీకి వచ్చేసి 1 అవుతుంది. ఇక్కడ ఉన్న వాటిలో డీకి వచ్చేసి 1, ఇదిగో 4th. దీనిలో ఏదన్నా ఒకటి తీసుకున్నా సరే మనకి రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. సో దానికి అనుకున్నా సరే అది ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ టార్షనల్ కాన్స్టెంట్ ఇందాక కనుక్కున్నాం కాబట్టి చెక్ చేయొచ్చు. సో C ఈజ్ ఈక్వల్ టు NBIA/θలోంచి మనం ఏం చేసామంటే డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే అది ml²T-2 వచ్చింది. సో ml²T-2 ఉన్నది ఇక్కడ 1. సో డీకి 1 అనేది తెలుస్తుంది మనకి. సో డీకి 1. అయితే మిగిలినవి కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ చూసినట్లయితే మ్యాగ్నెటిక్ మూమెంట్ M ఈజ్ ఈక్వల్ టు 2A ఇంటూ స్మాల్ m. స్మాల్ m అంటే మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్. సో ఇక్కడ ఏ వచ్చేసి లెంత్, 2A అనేది లెంత్ కాబట్టి L, M అనేది యాంపియర్ మీటర్ కాబట్టి మనం L ఇంటూ A ఇంటూ Lగా రాసుకోవచ్చు. సో L²A. సో L²A ఇక్కడ 4th వన్ ఉంది, అంటే Cకి 4th వన్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా. సో అలాగే Bకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు F/IL నుంచి మనకి F అంటే ml/T-2 డివైడెడ్ బై IL అంటే కరెంట్ A అండ్ LL క్యాన్సిల్. సో m(T⁻²) అండ్ a⁻⁻1. అది ఇక్కడ ఎక్కడ ఉంది, m(T⁻²) a⁻⁻1 అంటే బీకి వచ్చేసి 2. ఆబ్వియస్గా ఏ అనేది 3 అనేది మనకు అర్థమవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్. సో మీరు అలా ఎలిమినేషన్ మెథడ్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇచ్చినప్పుడు మ్యాచింగ్స్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ ఎలిమినేషన్ మెథడ్ ట్రై చేయండి. 24th January మార్నింగ్ సెషన్లో అడిగిన క్వశ్చన్లు ఇవి కూడా 2 అడిగారు. సో ఫర్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ y ఈజ్ ఈక్వల్ టు 32.3 ఇంటూ 1125/27.4 where all the digits are significant, then to report the value of y we should write which value you need to pick. ఏ వాల్యూ మనం పిక్ చేయాలనేది క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికోసం మీరు అంతా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి క్వశ్చన్లో మనం ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఏదన్నా ఒక క్వాంటిటీ 2 క్వాంటిటీల యొక్క మల్టిప్లికేషన్ ద్వారా వచ్చినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే వేటికి తక్కువ సిగ్నిఫికెంట్ డిజిట్ ఉందో, ఏ నెంబర్కి అయితే తక్కువ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉందో అన్ని డిజిట్స్ ఉండే విధంగా వాల్యూని సెట్ చేస్తాం. అంటే టోటల్ ప్రొడక్ట్ వాల్యూని దానికి సెట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 32.3కి 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, బట్ 1125కి 4 ఉన్నాయి, 27.4కి 3 ఉన్నాయి.
అంటే వచ్చే ఆన్సర్లో సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉండాలి అప్పుడు 3 ఉండాలి. సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో చూద్దాం. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ వాల్యూ రౌండ్ ఆఫ్ చేసి తీసుకొచ్చి ఇలా పెట్టారు 1330 అని. దీనిలో 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, అంటే మోస్ట్లీ ఇదే అవడానికి అవకాశం ఉంది. సో ఇట్లా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మనం ఆన్సర్ సెట్ చేసుకోవచ్చు. నో నీడ్ టు మల్టిప్లై ద హోల్ థింగ్. వాడు స్లిప్ ఆఫ్ సెకండ్లో మీరు కనుక్కుంటారు ఇవ్వడం కోసం ఇచ్చారు, కానీ మిమ్మల్ని మల్టిప్లై చేసి చేయమని చెప్పడానికి ఏమీ ఇక్కడ క్వశ్చన్లు ఇవ్వలేదు. నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్ కూడా ఈసారి ఇవ్వడానికి అవకాశం ఉంది నీట్లో. సో ఈ మార్నింగ్ సెషన్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఏ శాటిలైట్ ఈజ్ లాంచ్డ్ ఇంటూ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్ అరౌండ్ ద ఎర్త్. A second satellite is launched into an orbit of radius 1.03 r. అంటే అది ఆర్తో చేస్తే ఇది 1.03 ఆర్తో చేస్తుంది. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద సెకండ్ శాటిలైట్ ఈజ్ లార్జర్ దాన్ ద ఫస్ట్ వన్ అప్రాక్సిమేట్లీ బై. ఎంత పర్సంటేజ్ అది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది టైం పీరియడ్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక శాటిలైట్ వదిలారు ఆర్ రేడియస్తో, రెండవ శాటిలైట్ 1.03 రేడియస్తో ఆర్తో, అంటే 1.03 ఆర్ అంటే దానికన్నా ఇది 3%లో ఉంది. 3% అంటే 3/100 అంటే 100ని మనం 100% తీసుకున్నట్లయితే 0.3 అంటే 3%లో ఉన్నట్టు. 3% ఎక్కువగా దాన్ని ఎక్కువ ఆర్బిట్లో అది దాన్ని ఉంచడం జరిగింది. దానిలో టైం పీరియడ్లో వచ్చే చేంజ్ మనం కనుక్కోవాలి. అయితే ఇది అంటే మనకి ఏమి ఇచ్చినట్టు Δr/r ఇచ్చినట్టు, అదే 3%. Δr/r ఇంటూ 100% ఎర్రర్ ఇచ్చినట్టు అనమాట మనకి ఆర్లో రేడియస్లో. సో మనం కనుక్కోవాల్సింది టైంలో ఉన్న పర్సంటేజ్ ఎర్రర్ మనం కనుక్కోవాలి. కెప్లర్స్ థర్డ్ లా నుంచి మనకు ఒక రిలేషన్ ఉంది ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు r³ అని. ఓకే, సో దీని నుంచి మనకి t ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ r⁴ హోల్ పవర్ 1/2 ఉంటుంది. సో కాన్స్టెంట్ పక్కన పెట్టండి. ఇక్కడ ∆t/t ఇంటూ 100 విల్ గివ్ 3 ఇంటూ Δr/r, 3/2 ఇంటూ Δr/r బికాజ్ హాఫ్ ఉంది కదా. సో 3/2 ఇంటూ Δr/r విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ Δr/r 3% కాబట్టి 3 ఇంటూ 3 9/2, 9/2 అంటే 4.5% ఈజ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టైమ్. సో ఇక్కడ ఎంత ఎక్కువగా ఉంది అంటే 4.5% అప్రాక్సిమేట్లీ ఎక్కువగా ఉంది. ముందున్న శాటిలైట్ టైం పీరియడ్ కన్నా కూడా ఈ రెండవ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ 4.5% ఎక్కువ ఉంది. ఇక 24th జనవరి ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఓన్లీ ఒక క్వశ్చన్ అడిగాడు. మిగిలిన సెషన్ అన్నింటిలోనూ 2 అడిగారు, కానీ ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏంటంటే ద ఎనర్జీ E అండ్ మొమెంటమ్ P ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఆఫ్ మాస్ M ఆర్ రిలేటెడ్ బై సమ్ ఈక్వేషన్ గివెన్ దట్ C రిప్రజెంట్స్ ద స్పీడ్ ఆఫ్ లైట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఈక్వేషన్. ఇందులో మనకి మొమెంటమ్, మాస్, స్పీడ్ ఆఫ్ లైట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఇవ్వడం జరిగింది మనకి. వీటిల్లో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాల్సింది. సో ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్కి కూడా వెళ్ళొచ్చు మనం. ముందు అసలు ఇచ్చింది రాద్దాము. E ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి mL²t-2. P మొమెంటమ్కి వచ్చేసి mLt-1, MV కదా, mLt-1. Cకి వచ్చేటప్పటికి Lt-1, అలాగే మాస్కి వచ్చేటప్పటికి m. ఇవి వాటి రెస్పెక్టివ్ డైమెన్షనల్ ఫార్ములాస్. మీరు ఇక్కడ చూసినట్లయితే అన్ని E² రిలేషన్స్ ఉన్నాయి. అంటే అవతల పక్క కూడా మాస్కి మీకు ఏం రావాలి, స్క్వేర్ రావాలి. అంటే E² కనుక మనం స్క్వేర్ తీసుకున్నట్లయితే డైమెన్షనల్ ఫార్ములా కూడా స్క్వేర్ వస్తుంది. అప్పుడు m కూడా అంటే మాస్కి కూడా స్క్వేర్ రావాలి. ఇక్కడ చూడండి పైన ఇచ్చిన 1, 2లో ఈ సెక్షన్లో అంటే ఇక్కడ ఫస్ట్ సెషన్లో లేదా ఈ ఎక్స్ప్రెషన్లో కానీ ఈ ఎక్స్ప్రెషన్లో కానీ ఈ ఎక్స్ప్రెషన్లో అయితే m² ఉంది, కానీ ఈ ఎక్స్ప్రెషన్లో p మాత్రమే ఉంది. సో pకి ఒక m మాత్రమే ఉంది. p² ఉన్నట్లయితే m² వస్తుంది, కానీ ఇక్కడ p² లేదు కదా. సేమ్ కేస్ ఇక్కడ కూడా, అంటే 1, 2 కాదు. ఇక రెండిట్లోకి వద్దాం. ఈ రెండిట్లోనూ p² c² p² c² ఉంది. సో మనకి ఫస్ట్ టర్మ్ను మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సెకండ్ టర్మ్ని మాత్రమే మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో m²c⁴ అనేది E²కి ఈక్వల్ అయితే సరిపోతుంది, లేదా m²c² అనేవి E²కి ఈక్వల్ అయితే సరిపోతుంది. ఏదో అది మనం పిక్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ సెకండ్ టర్మ్కి చెక్ చేసుకుంటే అయిపోతుంది క్వశ్చన్ అంతా కూడా. సో m² అంటే m², c⁴ అంటే ఇక్కడ c ఉంది, c⁴ అంటే L⁴ t⁻⁻⁴,
మీరు అది గమనించినట్లయితే అక్కడ ఈ స్క్వేర్ కూడా అంతే, ఎం స్క్వేర్ ఎల్ పవర్ 4 టీ పవర్ -4 వస్తుంది. అంటే ఈ స్క్వేర్ దేనికి రిలేట్ అవుతుంది? ఎం స్క్వేర్ సి పవర్ 4కి రిలేట్ అవుతుంది, అంటే దీనికి రిలేట్ అవుతుంది. మీరు ఎం స్క్వేర్ సి స్క్వేర్ కనుక్కున్నా రాదు మోస్ట్లీ, అంటే ఎం స్క్వేర్ వస్తుందేమో, కానీ సి స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 వస్తుంది. కానీ ఇది ఎనర్జీ స్క్వేర్కి మ్యాచ్ అవ్వదు, కాబట్టి ఆన్సర్ ఈజ్ 4th వన్. వర్క్ మొత్తం చేయకముందే కొన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో ట్రై చేయండి, అలా చేస్తే తొందరగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈసారి గెస్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి 28 Jan సెషన్ 1లో అడిగింది. ఇక్కడ కూడా 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, a tiny metallic rectangular sheet has length and breadth of 5 mm and 2.5 mm respectively, using a specially designed screw gauge which has a pitch of 0.75 mm and 15 divisions in the circular scale. You are asked to find the area of the sheet. In this measurement, the maximum fractional error will be x/100, where x is అని అడుగుతున్నాడు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది థింక్ చేయడానికి, బట్ చాలా ఈజీ ఈ క్వశ్చన్. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, లెంత్ అండ్ బ్రెడ్త్లో ఉన్న మెజర్మెంట్స్ ఇచ్చారు, దాన్ని ఎలా మెజర్ చేశారో, ఏ డివైస్ మెజర్ చేశారో దానికి సంబంధించిన పిచ్ అండ్ డివిజన్స్ ఇవ్వడం జరిగింది, సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఇవ్వడం జరిగింది. ఏరియా కనుక్కుంటానికి, ఆ షీట్ యొక్క ఏరియా కనుక్కుంటానికి మనం ట్రై చేస్తే అందులో ఎంత మ్యాక్సిమం ఫ్రాక్షనల్ ఎర్రర్ రావడానికి అవకాశం ఉందో అడుగుతున్నారు. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ x/100 అడిగారు కాబట్టి ఆ x వాల్యూ ఎంతో మనం చెప్పాలి. సో మనకి ఎల్ ఎమ్ ఇచ్చారు, లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు, ఏరియా కనుక్కోమంటున్నారు. మరి లెంత్లోను బ్రెడ్త్లోను ఎర్రర్స్ ఇవ్వలేదు కదా ఫ్రాక్షనల్ ఎర్రర్ కనుక్కోవడానికి. అది జనరల్గా మనకి ఏంటంటే, ఏ డివైస్తో అయితే మనం మెజర్ చేస్తున్నామో ఆ డివైస్ యొక్క లీస్ట్ కౌంట్ ఏదైతే ఉందో అంత మాత్రమే మనం ఎర్రర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న స్కేల్ తీసుకున్నాం అనుకోండి, 15 cm స్కేల్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద మిల్లీమీటర్ ఉంటుంది, మినిమం వాల్యూ మిల్లీమీటర్ ఉంటుంది. మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటే, అంటే ఎంత ఎర్రర్ మీరు మిస్ చేయగలుగుతారు అంటే 1 మిల్లీమీటర్ అంత ఎర్రర్ మాత్రమే మీరు మిస్ చేయగలుగుతారు. 2 మిల్లీమీటర్లు చేయలేదు, లేదా 1 సెంటీమీటర్ అలా చేయలేరు కదా, ఎందుకంటే ఈజీగా అది డివిజన్స్ ఉంటుంది కాబట్టి మీరు చేయలేరు. సో అలాగే ప్రతి డివైస్లోనూ లీస్ట్ కౌంట్ ఎంత ఏదో ఉంటుందో అంత ఎర్రర్ చేయడానికి మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసులో ఒకటే స్క్రూ గేజ్ తీసుకున్నారు కాబట్టి లెంత్కి కానీ బ్రెడ్త్కి కానీ ఓకే తీసుకున్నారు కాబట్టి మీరు ఆ స్క్రూ గేజ్కున్న లీస్ట్ కౌంట్ ఎంత ఉందో అంత మాత్రమే ఎర్రర్ మీరు చేయగలుగుతారు. సో ఇప్పుడు ముందు లీస్ట్ కౌంట్ ఎంతో చూద్దాం. ఇచ్చిన స్క్రూ గేజ్ లీస్ట్ కౌంట్ ఎలా కనుక్కుంటాం? సో లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ స్క్రూ గేజ్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సో ఇక్కడ పిచ్ ఎంత? 0.75 బై ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 15 డివిజన్స్ ఉన్నాయి. సో 15 డివిజన్స్ తీసుకున్నట్లయితే 15 1s are 15 0.05s are. సో 0.05 mm అనేది లీస్ట్ కౌంట్ ఆఫ్ దట్ స్క్రూ గేజ్. అంటే మీరు ఎంత ఎర్రర్ చేయడానికి అవకాశం ఉంటే 0.05 mm ఎర్రర్ చేయడానికి మాత్రం అవకాశం ఉంది. సో అది లెంత్కి అదే డివైస్ వాడుతున్నాం, బ్రెడ్త్కి అదే డివైస్ వాడుతున్నాం కాబట్టి సో రెండింటికి ఎర్రర్ అది. సో ఇప్పుడు ఏరియా ఎంత ఎర్రర్ చేయడానికి అవకాశం ఉంది అంటే ఏరియా డెల్టా ఏ బై ఏ ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. డెల్టా ఎల్ వచ్చేసి 0.05 డివైడెడ్ బై ఇక్కడ కూడా 0.05 డివైడెడ్ బై లెంత్ బ్రెడ్త్ వాల్యూస్ ఇక్కడ వేద్దాము. ఒకటేమో 5 mm, ఒకటేమో 2.5 mm, ఒకటి 5 mm, ఒకటి 2.5 mm. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.01 టైమ్స్ 5 టైమ్స్ 1 అయితే ఇది వచ్చేసి 0.02 టైమ్స్ అవుతుంది. సో మొత్తం 0.03 అనేది ఎర్రరు, లేదా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3/100గా రాయొచ్చు. సో ఆల్రెడీ క్వశ్చన్లో x/100 అంటున్నారు కాబట్టి సో x వాల్యూ వచ్చేటప్పటికి 3 అనమాట. సో x వాల్యూ 3. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ మెజర్మెంట్ ఇట్ ఈస్ ఆస్క్డ్ టు ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ పర్ యూనిట్ టార్క్ అప్లైడ్ ఆన్ ద సిస్టమ్. ద మెజర్డ్ క్వాంటిటీ హ్యాస్ డైమెన్షన్ ఆఫ్ m పవర్ a l పవర్ b t పవర్ c. ఇఫ్ b ఈజ్ ఈక్వల్ టు 3 ద వాల్యూ ఆఫ్ c ఈజ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ
ఒక క్వాంటిటీ ఉంది, మనకు తెలియదు ఆ క్వాంటిటీ ఏంటో, సమ్ ఎక్స్ క్వాంటిటీ అనుకోండి. ఈ ఎక్స్ క్వాంటిటీ ఎలా ఉందంటేనంట మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి టార్క్కి రేషియో అంట. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మనకు తెలుసు కదా, ఫోర్స్ బై ఏరియాకి ఏదైతే దానికి డైమెన్షన్స్ ఉందో అదే అప్లై అవుతుంది. అలాగే టార్క్కి వచ్చేసి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్కి ఏదైతే ఉందో ఆర్ అనుకోండి. సో ఏదైతే ఉందో దాని డైమెన్షనల్ ఫార్ములా అప్లై అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది, మనకి 1/a అండ్ ఆర్ అంటే సో బేసిక్గా L⁻³ వస్తుంది. అంటే ఈ ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా m⁻0 L⁻³ T⁻0 అని. అయితే ఈ క్వశ్చన్లో మనకి 3 ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ L⁻3 ఇవ్వడం జరిగింది. సో T⁻0 వాల్యూ ఆఫ్ సి ఈజ్ అంటున్నాడు, అంటే T⁻కి సి ఉంది కాబట్టి T⁻ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ 28 జనవరి ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ మనకి యాంగులర్ ఇంపల్స్, లేటెంట్ హీట్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైనా ఒకటి తీసుకొని చెక్ చేసినా సరిపోతుంది. సో నా కేసులో నేను ఏదైనా తీసుకుంటాను. లేటెంట్ హీట్ తీసుకున్నా సరే, లేటెంట్ హీట్ అంటే హీట్ పర్ యూనిట్ మాస్. సో హీట్ పర్ యూనిట్ మాస్ అంటే హీట్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అయితే మనం ఎలా తీసుకోవచ్చు, హీట్ ఎనర్జీకి mL²T⁻² పర్ యూనిట్ మాస్ అంటే బై m తీసుకున్నట్లయితే మనకి L²T⁻² అనేది లేటెంట్ హీట్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా అవుతుంది. అది ఇక్కడ ఎక్కడ ఉంది, 1లో ఉంది. సో నీకు B1 ఎక్కడ ఉంది, మూడిట్లో ఉంది. సో మనం బి అనవసరంగా తీసుకున్నాం. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ తీసుకుందాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వచ్చేసి వోల్టేజ్తో సమానం. సో వోల్టేజ్ అంటే వి అంటే వర్క్ డన్ బై ఛార్జ్, వర్క్ డన్ ఆన్ ఛార్జ్ విచ్ విల్ బి mL²T⁻² బై AT. ఛార్జ్కి డైమెన్షనల్ ఫార్ములా AT. సో విచ్ గివ్స్ mL²T⁻³ A⁻−1. ఇది ఎక్కడ ఉంది అంటే డికి 2, D2 ఉండి B1 ఉన్నది ఓన్లీ 1 మాత్రమే. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1. మీరు మిగిలిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. R ఈజ్ ఈక్వల్ టు ρ ఇంటూ L/A. సో రోకి మనకి ఈజ్ ఈక్వల్ టు R అంటే మనం V/I రాసుకోవచ్చు, V/I ఇంటూ A/L. ఓకే, V/I అంటే మనకి వీకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది mL²T⁻³ A⁻−1 బై ఇక్కడ I ఉంది కాబట్టి A రాసుకుందాం ఇంటూ A⁻L అంటే నీకు ఒక L వచ్చేసింది. సో వెరస్ ఇది mL³ T⁻³ A⁻−2, mL³ T⁻³ A⁻−2 అంటే Cకి 4 అనమాట. Cకి 4 ఇక్కడ సరిపోయింది కదా. సో అలాగే యాంగులర్ ఇంపల్స్ కూడా మీరు ఇలా ఎలిమినేషన్ మెథడ్లో 1 by 1 చెక్ చేసుకుంటే బెటర్. ఇక్కడ B అనవసరంగా నేను B చెక్ చేసుకున్నాను, డి చెక్ చేసుకున్నా బాగుండేది, తొందరగా పిక్ అయ్యేది. సో ఇక్కడ ఏదైనా డిఫరెంట్గా ఉన్న ఇచ్చినవి ఫస్ట్ చెక్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ అయిపోతుంది ఎలిమినేషన్ మెథడ్లో. సో ఇందులో సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒక మ్యాగ్నెట్ ఇవ్వడం జరిగింది. మ్యాగ్నెట్ యొక్క ఈక్వటోరియల్ లైన్ మీద ఒక పాయింట్ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సంబంధించిన అన్సర్టెనిటీ అడుగుతున్నారు. ఏ బార్ మ్యాగ్నెట్ హ్యాస్ టోటల్ లెంత్ 2L = 20 units and the field point P is at a distance D = 10 units from the center of the magnet. If the relative uncertainty of length measurement is 1%, then uncertainty of the magnetic field at point P is. ఈ పాయింట్ P దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అన్సర్టెనిటీ అడుగుతున్నారు. మనకు తెలుసు ఈక్వటోరియల్ లైన్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B = μ0/4π ఇంటూ 2AL బై A² ప్లస్ L² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. ఇది ఈక్వటోరియల్ లైన్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 2L అంటే L = 10 వస్తుంది, D 10 వస్తుంది. సో ఇక్కడ మనం ఏ తీసుకున్నాము, D 10 వస్తుంది, D తీసుకోవాలి ఏ ప్లేస్లో. సో ఇక్కడ కంపేర్ చేసినట్లయితే L అనేది లేదా D అనేది వెరీ వెరీ గ్రేటర్ దాన్ L కాదు. కాబట్టి మనం ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళాలి. NTA వాడు 2 కీస్ ఇచ్చాడు, అదేంటో మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాతో ప్రకారం వెళ్ళాలి. అయితే చూడండి, మనం ఈ లెంత్ మెజర్ చేసినా ఏదైనా ఒక స్కేల్తోనే మెజర్ చేస్తాం.
ఒక డివైస్తోనే మెజర్ చేస్తాం. సో ఆ డివైస్లో ఉన్న ఎర్రరే లెంత్కి కానీ, లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ కానీ, లేదా డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్స్ కానీ మనం మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ ఆఫ్ ద పోల్స్, ఇది డిస్టెన్స్ ఆఫ్ ద పోల్. సో అది మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్రర్ ఆ రెండు సందర్భాల్లో రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు డెల్టా బి మనకి ఎర్రర్ ఎలా ఉంటుంది అంటే డెల్టా ఎల్ ప్లస్ డెల్టా సమ్ ఎక్స్ అనుకున్నట్లయితే 3 ఇంటూ డెల్టా ఎక్స్ అవుతుంది. ఎందుకు? సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ l² అనేది ఒక లెంత్ అయినట్లయితే, ఈ హైపోటనస్ అయినట్లయితే, సో ఇక్కడ మనకి హైపోటనస్ క్యూబ్ అవుతుంది. సో 3 ఇంటూ డెల్టా ఎక్స్ అవుతుంది. సో ఈ డిస్టెన్స్ కనుక మనకి ఎక్స్గా మనం తీసుకున్నట్లయితే సో డెల్టా ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లెంత్లో ఉన్న పర్సంటేజ్ 1%. సో ప్లస్ 3 ఇంటూ ఈ లెంత్లో ఉన్నది 1%. సో వెరసి మొత్తం 4% అవుతుంది. ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇదే, కానీ కొన్ని కీ ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సరు 3% కూడా అంటున్నారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇక్కడ లెంత్స్ అనేవి ఒకదానికొకటి కంపారబులే. వెరీ వెరీ ఫార్ అయితే మీరు అప్పుడు ఇసలు తీసేసి m/x³ వేసేయచ్చు డైరెక్ట్గా. కానీ అలా వేయడానికి ఛాన్స్ లేదు. రెండు కంపారబుల్ మనం ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలి. ఈ ఫార్ములాలో 2al/x³ ఇది. సో ఎల్లోనూ మనకి మెజర్ చేసినప్పుడు ఎర్రర్ రావడానికి అవకాశం ఉంది, ఎక్స్లోనూ మెజర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఫార్ములా తీసుకున్నట్లయితే రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఇలా అవుతుంది. సో కంపల్సరీ 4% అవుతుంది ఆన్సరు. మరి ఎందుకు కీ ఇచ్చారో మనం ఒకసారి ఎన్టీఏ కీని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక 29th జనవరి మార్నింగ్ సెషన్లో కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ నాట్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్, టార్క్ అండ్ ఎనర్జీ, సర్ఫేస్ టెన్షన్ అండ్ ఇంపల్స్, యాంగులర్ మూమెంటం అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్రెషర్ అండ్ యంగ్స్ మాడ్యులస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ టార్క్ అండ్ ఎనర్జీ, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. అలాగే వర్క్ ఆర్ ఎనర్జీ రెండింటికి ఏమొస్తుందంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇప్పుడు రెండింటికి ఒకే డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా వస్తుంది. సో ఒకటే డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. అలాగే సర్ఫేస్ టెన్షన్ అండ్ ఇంపల్స్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ బై లెంత్, ఇంపల్స్ వచ్చేప్పటికి ఫోర్స్ ఇంటూ టైం వస్తుంది. సో రెండింటికి ఫార్ములాస్ వేరు కాబట్టి డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా మనకి డిఫరెంట్ రావడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ అనేది సెకండ్ వన్ అనే విషయం మనకు అర్థమైపోయింది. ఇక మూడోది చూద్దాం, యాంగులర్ మూమెంటం అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. యాంగులర్ మూమెంటం L ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి. అలాగే ప్లాంక్స్ కాన్స్టెంట్ H ఈజ్ ఈక్వల్ టు E/న్యూ ఆర్ mc²/న్యూ. సో ఇక్కడ చూడండి, ఆర్ అంటే L, పి అంటే M, V కాబట్టి LT-1 అంటే mL²T-1. ఇక్కడికి వచ్చేటప్పటికి mc² అంటే mc² వెలాసిటీ స్క్వేర్ కాబట్టి LT-2 L2/T-1 విచ్ గివ్స్ mL2T-1. రెండు సేమ్. సో ఈ రెండు కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటాయి. అలాగే ప్రెషర్ అండ్ యంగ్స్ మాడ్యులస్. ఎస్, ప్రెషర్కి ఫోర్స్ బై ఏరియా, యంగ్స్ మాడ్యులస్ కూడా ఫోర్స్ బై ఏరియా వస్తుంది. సో రెండింటికి డైమెన్షనల్ ఫార్ములా సేమ్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తుంది, సర్ఫేస్ టెన్షన్ అండ్ ఇంపల్స్ అనేవి హ్యావింగ్ డిఫరెంట్ డైమెన్షనల్ ఫార్ములాస్. దీనిలో సెకండ్ క్వశ్చన్ వచ్చి ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద గివెన్ బిలో షోస్ ద వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్ యాజ్ v ఈజ్ ఈక్వల్ టు at² ప్లస్ bt/c ప్లస్ t. ద డైమెన్షన్స్ ఆఫ్ ABC ఈజ్ అన్నాడు. సో మనకి హోమోజినిటీ నుంచి వీటి డైమెన్షనల్ ఫార్ములాస్ మనకు కనుక్కోవచ్చు. సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు at² అన్నాడంటే at²కి సంబంధించి డైమెన్షనల్ ఫార్ములా ఏమై ఉంటుంది, LT-1 అయి ఉంటుంది. ఇక్కడ టైంకి t² అంటే ఇది అడిపోతే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏమవుతుందంటే LT⁻³ అవుతుంది. అలాగే ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ c+t అన్నాడు, అంటే టీకి ఏదైతే ఉందో సికి కూడా అది డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. అంటే సికి వచ్చేటప్పటికి మీకు t అవుతుంది, అంటే కింద డినామినేటర్ దానికి t అవుతుంది. ఈ టీ క్యాన్సిల్ అవుతుంది. సో బీకి ఏం డైమెన్షనల్ ఫార్ములా అవుతున్నప్పుడు LT-1. వెలాసిటీకి ఏదైతే ఉందో అదే ఫార్ములా వస్తుంది, ఎందుకంటే ఈ రెండింటికి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి బీకి ఏదైతే ఉందో ఇలా స్పీడ్ కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ ఏసీబీలు మనం వచ్చేసినాయి కాబట్టి కనుక్కోమంటుంది ఏబీసీ. సో ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చి LT⁻³ బి వచ్చేటప్పటికి LT⁻1 సి వచ్చేటప్పటికి టీ క్యాన్సిల్, మీకు ఇక్కడ L² T⁻³ అనేది డైమెన్షనల్ ఫార్ములా. m⁻0 పెట్టుకుంటే
m పవర్ 0 l పవర్ t t పవర్ -3. ఆన్సర్ వచ్చేటప్పటికి 1. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి m పవర్ 0 l స్క్వేర్ t పవర్ -3 అనేది దానికి సంబంధించిన ఆన్సర్. ఇక 29 జనవరి ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ మ్యాచింగ్ ఇచ్చారు. చెప్పాను కదా, మ్యాచింగ్ ఇచ్చినప్పుడల్లా మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుదాం. ఇక్కడ మీకు ఏకి 1 2 4 2, బీకి 3 1 2 4, అంటే బీకి డిఫరెంట్గా ఇచ్చారు, అంటే మనం బీకి చెక్ చేస్తే అయిపోద్ది క్వశ్చన్. సికి 2 4 3 1, సికి కూడా చెక్ చేసినా మనకి అయిపోతుంది. ఇక డీకి 4 3 1 2, అంటే డీకి చెక్ చేయాలంటే మళ్ళీ ఒకవేళ 2 కామన్ వస్తే మనకి రెండోది ఇంకో క్వాంటిటీ చెక్ చేయాలి. అదే ఇక్కడైతే బీసీలో ఏదో ఒకటి చెక్ చేసినా సరే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ బీలో టార్క్ ఉంది. టార్క్ మనందరికీ తెలుసు, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. సో టార్క్ ఆర్ క్రాస్ ఎఫ్ కాబట్టి టార్క్ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్, అంటే ఆర్కి వచ్చి ఎల్, ఎఫ్కి వచ్చి ఎంఎల్ టీ పవర్ -2, అంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అనేది టార్క్. మీకు తెలిస్తే డైరెక్ట్గా కనుక్కోవచ్చు, తెలియకపోతే ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో ఇక్కడ టార్క్కి ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఎక్కడ ఉంది? 4th దగ్గర ఉంది, అంటే B4 ఎక్కడ ఉందో చెక్ చేయండి. B4 ఇక్కడ 4th దానికి ఉంది కాబట్టి ఆన్సరు 4th వన్. ఏది తీసుకున్నా సరే అంతే, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ m పవర్ -1 l³ t పవర్ -2, అంటే D3 మ్యాచ్ అయిందా? అలా ప్రతి దానికి తీసుకున్నా సరే మీకు క్వాంటిటీ వస్తుంది. అయితే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి ఎప్పుడైనా మ్యాచింగ్లో, ఎందుకంటే దేనికి డిఫరెంట్ ఉందో అది ముందు చెక్ చేయండి, అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా మ్యాచింగ్ లాంటిదే ఇచ్చారు. ఇక్కడ కూడా మ్యాచింగ్లో మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుదాం. ఇక్కడ చూడండి, ఏకి 3 3 1 ఇచ్చారు, అంటే ఏని పట్టుకుంటే మన పని అవ్వదు ముందే. తర్వాత బి దగ్గరికి వెళ్దాం, 4 4 2 2, బి కూడా అంతే డైలమా ఉంది. సి 1 2 3 1, డి 2 1 4 4 ఉంది. దగ్గరగా మనకి సిడీలు ఏదో ఒకటి చెక్ చేసుకుంటే ఈజీగా పని అయ్యేటట్టుగా ఉంది మనకి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ డీకి వెళ్దాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటి? మ్యాగ్నెటిక్ మూమెంట్కి మనకు తెలుసు 2a ఇంటూ పోల్ స్ట్రెంత్. సో అక్కడ మీకు యాంపియర్ మీటర్ ఇంటూ లెంత్ వస్తుంది కాబట్టి యాంపియర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ యాంపియర్ మీటర్ స్క్వేర్ ఎక్కడ ఉంది? 1లో ఉంది, అంటే డీకి 1. ఇక్కడ డీకి 1 రిపీట్ ఏమైందా? అవ్వలేదు. సో డీకి 1 ఉన్నది ఇక్కడే కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. సో డైరెక్ట్గా ఇలా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం పట్టుకోవచ్చు. లైక్ మీరైనా చెక్ చేసుకోండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేటప్పటికి వెబర్. సో సికి సెకండ్ వన్ మ్యాచ్ అయింది. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదు. సో ఏ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి గాస్ అని మనకి డైరెక్ట్గా యూనిట్ ఇచ్చేసారు కాబట్టి A3. సో మనకి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది పర్ఫెక్ట్గా. సెకండ్ వన్ అనేది ఈజీగా మ్యాచ్ అవుతుంది. మీరు అందుకనే ప్రతి మ్యాచింగ్లో మీరు ఒక్కసారి ఆప్షన్స్ ఏమన్నా డిఫరెంట్గా ఇచ్చిన కేసు ఏది ఉందో అది తీసుకోండి. అది ముందు తీసుకొని చెక్ చేశారంటే తొందరగా క్వశ్చన్ అయిపోతుంది, అక్కడే టైం సేవ్ అవుతుంది. సో దీనిలో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఏ ఫిజికల్ క్వాంటిటీ Q ఈజ్ రిలేటెడ్ టు 4 అబ్జర్వబుల్స్ ABCD యాజ్ ఫాలోస్. Q ఈజ్ ఈక్వల్ టు AB⁴/CD, వేర్ A ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ అబ్సల్యూట్ వాల్యూస్ అండ్ ఎర్రర్స్ ఇవ్వడం జరిగింది. దీని నుంచి పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ Q కనుక్కోమంటున్నారు. అయితే అది x/1000 వస్తుందంటే x వాల్యూ కనుక్కోమంటున్నారు అంతే. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ ఎర్రర్స్ కనుక్కోవడానికి అడుగుతున్నాడు కాబట్టి డెల్టా Q/Q ఇంటూ 100 అనేది మనం కనుక్కోవాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా నుంచి మనం ఎర్రర్స్ రాస్తే డెల్టా A/A ఇంటూ 100 ప్లస్ 4 ఇంటూ డెల్టా B/B ప్లస్ డెల్టా C/C ప్లస్ డెల్టా D/D ఇంటూ హోల్ ఇంటూ 100 రాసుకుందాం. స్పేస్ లేదు అందుకని అలా రాశాను. సో ఇక్కడ విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా A/A. డెల్టా A ఎంత? 3/60. ఇక్కడ 3/60 ఇంటూ 100 ప్లస్ 4 ఇంటూ డెల్టా B వచ్చేటికి 0.1/20, 0.1/20 ఇంటూ 100 ప్లస్ C వచ్చేటప్పటికి 0.2/40, 0.2/40 ఇంటూ 100 ప్లస్ D వచ్చేటప్పటికి 0.1/50, 0.1/50 ఇంటూ 100. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 300 ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, 30/6 అంటే 5 వస్తుంది, 5 ప్లస్ ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, 1/2, 2 1s are 2 2s are, సో ఇక్కడ 2 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, సో ఇది 2/4 వస్తుంది అంటే 1/2 ప్లస్ ఇక్కడ కూడా 10 ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, సో 1/5 అంటే 0.2.
సో ఇది మనం 0.5 అనుకున్నట్లయితే 0.02, 0.2, 0.5. సో ఇది నీకు 7.7 వస్తుంది. అయితే క్వశ్చన్లో మనకి x/1000 అంటున్నాడు. x/1000 అంటే నేను దీన్ని 1000 బిట్ మల్టిప్లై చేస్తే 7700/1000 వస్తుంది. సో x/1000 అంటున్నాడు కాబట్టి 1000 తీసేస్తే మనకి x ప్లేస్లో 7700 ఉంది. సో x = 7700 అనేది ఆన్సర్. ఇక్కడ చిన్న మ్యాథమెటికల్ కంపల్షన్ ఉంది. సో అది కనుక మనం క్లియర్ చేసుకుంటే ఆన్సర్ ప్రాపర్గానే వస్తుంది. సో దట్స్ ఆల్. ఇది జనవరి సెషన్లో ఉన్న మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్. కొన్ని టఫ్గా ఉన్నాయి, కొన్ని ఈజీగానే ఉన్నాయి. ఈ టఫ్నెస్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే నీట్ అటెండ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నీట్ స్టూడెంట్స్ కొంచెం దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మెయిన్స్ని కొంచెం టఫ్గా అడిగాడు కాబట్టి నీట్ కూడా కొన్ని క్వశ్చన్స్ టఫ్గా అడగడానికి అవకాశం ఉంది. ఇది కనుక మీరు చూసినట్లయితే నీట్లో ఈ చాప్టర్ నుంచి వచ్చే 3 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఫుల్ స్కోర్ తెచ్చుకోవచ్చు ఈ చాప్టర్ సంబంధించి. నెక్స్ట్ సెషన్లో మీకు నేను ఇప్పుడు ఏప్రిల్లో అడుగుతున్న మెయిన్స్ సంబంధించిన క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. అవి కూడా మీరు ఒకసారి చూడండి. సో ఈ చాప్టర్ సంబంధించి మనం ఫుల్ టోటల్గా మార్క్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఈ ప్రతి ఒక్కటి మీరు చూడాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.